బలహీనుడైన రాజేష్ ఆ తర్వాత రిమాండ్ ఖైదీగా జైల్లో చేరిన తర్వాత ఆయన నవంబర్ 16న మృతి చెందడం జరిగింది. ఈ మృతి చట్టవిరుద్ధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం వల్ల ఆ చట్టవిరుద్ధ నిర్బంధంలో తీవ్రంగా చిత్రహింసలు పెట్టడం వల్ల అనారోగ్యానికి గురై మరణించిండని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కానీ పోలీసులు రాజేష్ మృతికి మేము బాధ్యులం కామని, మేము అక్రమంగా నిర్బంధంలో పెట్టలేదని, ఆయనను చిత్రహింసలు పెట్టలేదని, ఆయన మృతికి మేము కారణం కాదని చెప్పి కాకమ్మ కథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కోదాడ సిఐ, రూరల్ సిఐ, చిలుకూరు ఎస్ఐ ఏ కాకమ్మ కథలు అయితే చెప్తున్నారో అవి నిన్నటి వరకు లాకప్ డెత్తులకు సంబంధించిన విషయంలో చెల్లిందేమో కానీ ఈ రాజేష్ మృతి మీద పోలీసుల కాకమ్మ కథలు చెల్లవు అనే విషయం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎక్కడైనా లాకప్ డెత్తులు జరిగిన సమయంలో ఆ లాకప్ డెత్తులకు మేము బాధ్యులం కామని వాళ్ళు చెప్పే కథలే ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. కానీ గతంలో జరిగిన లాకప్ డెత్తులకు రాజేష్ లాకప్ డెత్తులకు చాలా తేడా ఉన్నది. ఎవరి మీదనన్నా ఏ వ్యక్తి మీదనన్నా ఒక ఫిర్యాదు అందితే ఆ వ్యక్తి మీద ఆ ఫిర్యాదును అనుసరించి కేసు పెడితే ఆ కేసులో ఆ నిందితుడిని అరెస్ట్ చేసి తీవ్రమైన చిత్రహింసలు పెట్టడం వల్ల అవి లాకప్ డెత్తులకు ప్రచారం అయ్యేది. అంటే అప్పటికే అరెస్టు గురి కాబడ్డ వ్యక్తి మీద ఫిర్యాదు ఉండేది, కేసు ఉండేది. అట్లాంటి సమయంలో మేము కొట్టలేదు, మా హింస వల్ల చనిపోలేదని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పటి వరకు దేశంలో రాష్ట్రంలో జరిగిన లాకప్ డెత్తులు ఎవరైతే లాకప్ డెత్తు గురైనరో వాళ్ళ మీద అంతకుముందే ఫిర్యాదు ఉంటుంది, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదై ఉంటుంది. ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అరెస్ట్ అయినట్టుగా ఉంటుంది. కానీ మేము చిత్రహింసలు పెట్టలేదు కానీ గుండెపోటు వల్లనో ఇంకోటి వల్లనో చనిపోయిందని కాకమ్మ కథలు అల్లేవాళ్ళు. కానీ ఇక్కడ అది కాకమ్మ కథలు ఇక్కడ చెల్లవు. కారణం ఏంటంటే పోలీసులు కాకమ్మ కథలు ఉండడానికి సాక్ష్యం చెప్తున్నా రాజేష్ మీద ఫిర్యాదు చిలుకూరు పోలీస్ స్టేషన్లో అందిందే 8వ తారీఖు నాడు 10 గంటలకు. 8వ తారీఖు నాడు 10 గంటలకు ఫిర్యాదు అందితే ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైందే 8వ తారీఖు నాడు 10 గంటలకు. ఒక్క నిమిషం ఒక సెకండ్ కూడా తేడా లేకుండా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫిర్యాదు అందింది 10 గంటలకే, ఎఫ్ఐఆర్ నమోదైంది 10 గంటలకే. ఒక్క నిమిషం కూడా తేడా లేదు. అదే సమయంలో 9వ తారీఖు నాడు 12:30కు మాకు రాజేష్తో పాటు సహా నిందితులు ఎక్కడున్నారో మాకు సమాచారం వస్తే ఫిర్యాదుదారుడు ఇంట్లోనే 3 ఉన్నారని తెలిసి మేము 1 గంటకు అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అదే సమయంలో 10వ తారీఖు నాడు మేము 1:50 కోర్టు ముందు హాజరుపరిచినామని చెప్తున్నారు. అంటే వాళ్ళ తప్పు లేదని చెప్పడానికి 8వ తారీఖు నాడు ఫిర్యాదు వచ్చింది, 8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది, 9వ తారీఖు నాడు అరెస్ట్ చేశాము, 10వ తారీఖు నాడు కోర్టు ముందు హాజరుపరిచాము. ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా అతను 15వ తారీఖు నాడు మళ్ళీ అనారోగ్యానికి గురైండు, అది మాకు సంబంధం లేదు, 16వ తారీఖు నాడు చనిపోయిండు, మాకు సంబంధం లేదని చెప్పి కాకమ్మ కథలు పోలీసు వాళ్ళ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకమ్మ కథలు చెల్లవు అనడానికి మీ ముందు సాక్ష్యం చెప్తున్నా నేను. ఎలాంటి ఫిర్యాదు రాజేష్ మీద లేనప్పుడే, ఎలాంటి ఎఫ్ఐఆర్ రాజేష్ మీద నమోదు కానప్పుడే 4వ తారీఖు నాడు సాయంత్రమే ఒక హోంగార్డ్, ఒక కానిస్టేబుల్ 6 గంటలకు
రాజేష్ ఇంటి నుంచి తీసుకెళ్లారు. రాజేష్ ఇంటిని తీసుకెళ్తున్న సమయంలో తల్లి లలితమ్మ గారు నా కొడుకును ఎటు తీసుకెళ్తుందంటే మేము కోదాడ చిలుకూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అంటే ఫిర్యాదు రాకముందే రాజేష్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిండనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. అదే సమయంలో రాజేష్ని తీసుకెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచే ఇంకొక నిందితుని పట్టుకోవడానికి పోలీస్ స్టేషన్ నుంచే రాజేష్తో 7:30 సుమారు శేఖర్ అనే ఒక A2కి ఫోన్ చేస్తే ఎక్కడున్నావని చెప్పి అడిగితే నేను కోదాడలో ఉండబడే డీమార్ట్ కాడ ఉన్నా అని చెప్తే మరో 10 నిమిషాలకు ఫోన్ చేసి నువ్వు అక్కడనే ఉండి నేను వస్తానని చెప్పి పోలీసు వాళ్ళని వెంబడి పెట్టుకొని 5వ తారీఖున డీమార్ట్ నుండి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అంటే 5వ తారీఖు నాడే 4వ తారీఖు నాడే పోలీసులు రాజేష్ అదుపులో తీసుకున్నారు. 4 సాయంత్రం 8 గంటల సుమారులోనే ఈయన ఫోన్ చేయించి A2ను కూడా తీసుకొచ్చారు. అదే సమయంలో ఈ రాజేష్ బంధువులు డేవిడ్ అండ్ సంతోష్ శ్రీకాంత్ అనేటైనా వెళ్ళి సిఐకి జమానతు మీద సంతకం పెట్టి 11 గంటల రాత్రిని ఇంటికి తీసుకొచ్చారు. సిఐకి జమానతు మీద సంతకం పెట్టి డేవిడ్ సంతకం పెట్టి రాయించి తీసుకొని వచ్చారు. అదే సమయంలో 5వ తారీఖు నాడు ఉదయం 6 గంటలకే పోలీసులు వీళ్ళని రప్పించుకొని ఈ A4 అనబడుతున్న రాజేష్, A2 అనబడుతున్న శేఖర్ని తీసుకొని A1 అనబడుతున్న నగేష్ ఇంటికి పోలీసు వాళ్ళు వెళ్ళారు. ఆ నరేష్ను కూడా 7-8 గంటల సుమారు స్టేషన్కి తీసుకొచ్చారు. అంటే 4వ తారీఖు నాడే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 5వ తారీఖు నాడు A1 కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు నుంచి కేసు నమోదై అరెస్ట్ చేసేంత వరకు కోదాడ చిలుకూరు పోలీస్ స్టేషన్లోనే 3 ఉన్నారు. ఇక రెండో విషయం, ఇదే రాజేష్ ఫోన్తో నరేష్ వాళ్ళ భార్యకు ఫోన్ చేసి 1,00,000 రూపాయలు రాజేష్కు ఏపిస్తే 50,000 ఒకసారి, 49,000 ఒకసారి, 1,000 ఒకసారి రాజేష్ అకౌంట్లో జమ చేయడం జరిగింది మధ్యాహ్నం పూట. అదే సమయంలో ఇదే రాజేష్ని అరవింద్ అనే కానిస్టేబుల్ 5వ తారీఖు నాడు సాయంత్రం 5-6 మధ్యలో ఈ రాజేష్ అనే కానిస్టేబుల్ రాజేష్ని వెంబడి పెట్టుకొని ఆయన బండి వెంబడి పెట్టుకొని రాజేష్ పనిచేస్తున్న పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కూడా 1,00,000 రూపాయలు తీసుకొని వచ్చేశారు. ఈయన సూపర్వైజర్గా పనిచేస్తాడు. అవసరాన్ని బట్టి ఆయన 10,000, 20,000 తీసుకునే సందర్భాలు ఉన్నాయి. ఇదే ఈ అరవింద్ అనేటైనే తీసుకురావడం కానిస్టేబుల్ వెంబడి పెట్టుకొని తీసుకోవడం జరిగింది. అంటే ఫిర్యాదు లేకముందే వీళ్ళని అదుపులో తీసుకున్నారని ఇది స్పష్టంగా రుజువు అవుతున్నది. ఇకపోతే 6వ తారీఖు నుంచి తన కొడుకు రాలేదని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చింది. తల్లి, తమ్ముడు, బంధువులు ప్రతిరోజు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ భోజనాలు తీసుకెళ్లారు. 6 నుంచి మొదలుకుంటే కోర్టుకు హాజరుపరిచే ముందు వరకు కూడా ప్రతిరోజు భోజనాలు తీసుకెళ్లారు. ఒక్క తల్లే కాదు, A1 భార్యతో పాటు బంధువులు తీసుకెళ్లారు కోదాడ పోలీస్ స్టేషన్కు భోజనాలు. అదే సమయంలో శేఖర్ బంధువులు భార్య తీసుకెళ్ళింది భోజనాలు. కానీ ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజులు పోలీసు వాళ్ళే భోజనం తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఒక్కరోజు తల్లితో చూపించారు, ఒక్కరోజు A1ను భార్యతో చూపించారు, అదే సమయం A2ను కూడా వాళ్ళ బంధువులతో చూపించారు. అంటే పోలీస్ స్టేషన్లకే వీళ్ళు భోజనాలు తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లోనే భోజనాలు వాళ్ళకి ఇచ్చారు, పోలీసులే తీసుకెళ్ళి ఇచ్చారు, ఒక్కరోజు మాత్రం చూపించారు.